నమస్తే. పూజ చేసేటప్పుడు అగరబత్తి వెలిగిస్తున్నారా? మీరు వెలిగించే ఈ అగరబత్తి మీ ఇంటిని గుడిలాగా మార్చేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక స్లో పాయిజన్ గ్యాస్ ఛాంబర్ లాగా మాత్రం మార్చేస్తుంది. దీని గురించి అసలు మీకు తెలుసా? అసలు ఎప్పుడైనా గమనించారా? మీరు పీల్చే ఈ సువాసన వెనక మృత్యువు దాగి ఉంది. అస్సలు నమ్మాలనిపించదు, వెలిగే అగరబత్తిని ఆపేయాలని అనిపించదు. విషయం తెలుసుకుంటే ఖచ్చితంగా వెలిగే అగరబత్తి ఆగిపోతుంది. మస్కిటో స్టిక్ లేకపోతే అగరబత్తి వెలిగించి మీరు కనుక కిటికీలు మూసేశారా, మీరు 100 సిగరెట్ల పొగని ఊపిరితిత్తుల్లోకి డైరెక్ట్గా పంపించేస్తున్నట్టే. అనలైజ్ చేసి చెప్తా. ఇవి మనకి న్యాచురల్ ఫ్రాగ్రెన్సెస్ అని మార్కెటింగ్ చేస్తూ ఉంటారు, కానీ అందులో ఉండే ఎలెథ్రిన్ ఇలాంటి డేంజరస్ కెమికల్స్ మనల్ని నిద్రలోనే సైలెంట్గా చంపేస్తాయి. మొన్న ఒక వీడియో చూశాను. వాళ్ళు గదిలో ఈ వెలిగించి పడుకున్నారు. వాళ్ళకి కొంతసేపటికి ఆక్సిజన్ అందలేదు. గాలి కోసం వాళ్ళు నిద్రలోంచి లేచి కిటికీ తెరవాలన్న ఆలోచన కూడా రాలేదు. చివరికి వాళ్ళ ప్రాణాలే లేవు. ఇది ఫ్రాగ్రెన్స్ కాదు, డెత్ ట్రాప్. దోమల నుంచి ప్రొటెక్షన్ అని మీరు అనుకుంటున్నారు, కానీ నిజానికి మనల్ని మనం ఉరివేసుకున్నట్టే. హానెస్ట్గా చెప్పాలంటే కంపెనీలకి వాళ్ళ సేల్స్ ముఖ్యం, కానీ మనకి మన ప్రాణం ముఖ్యం కదా. హెర్బల్ అనే లేబుల్ చూసి మీరు అస్సలు మోసపోవద్దు. క్లోజ్డ్ రూమ్స్లో ఇవి వెలిగించడం అంటే స్లో సూసైడ్తో సమానం. ఇస్ దిస్ ప్రొటెక్షన్? నో, దిస్ ఇస్ ప్యూర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ యువర్ హెల్త్. చూడండి, మీ ఇంట్లో కూడా రోజు ఇవి వెలిగిస్తున్నారా? వెలిగించారా? వెంటనే ఆపేసేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడండి. ఇలాంటి లైఫ్ సేవింగ్ అన్ఫిల్టర్డ్ అనాలిసిస్ కోసం జస్ట్ నాతో కనెక్ట్ అయి ఉండండి, ఫాలో చేయండి. I'm Monica signing off. Thank you and bye. Be safe.